ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని ప్రత్యేకమైన సంగతులు మాకు వినిపించండి. ఎదుగుతూ నేర్చుకుంటున్నాం తండ్రి. ఒకప్పుడు అంతా మాకే తెలుసు అనుకుని ఈరోజు తెలిసిన తర్వాత మాకు అర్థమైంది మాకేమీ తెలియదని. ఎలా ప్రాధాయపడాలో మాకు తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. దేనిని గూర్చి సంఘ సహవాసంలో తండ్రి మేము గురి కలిగి ఉండాలో మాకు తెలియట్లేదు. మమ్మల్ని రేపారు, ఆకలి కడుపులతో ఇక్కడ కూర్చుని ఉన్నాం తండ్రి. ఇది కేవలం మా యొక్క స్వలాభ అపేక్ష కొరకు చేస్తున్నది కాదని మీకు తెలుసు దేవా. సార్వత్రిక సంఘం మేలు కొరకు మేము చేస్తున్న కార్యమని మీకు తెలుసు. చిన్నవారము, పనికి రానివారు, ఎంపికలో లేనివారు, ఎన్నో ఘనమైన సంఘాలు ఇక్కడ ఉన్నాయి తండ్రి. ఆ సంఘాల్లో లెక్కల్లో లేని సంఘం మాది. మీరిచ్చిన సంఘం, రక్తమిచ్చి సంపాదించిన సంఘం తండ్రి. కూడుకుంటున్నాం మీ అనాది సంకల్పంలోని తండ్రి. తెలిసి పెట్టారో టైటిల్, తెలియక పెట్టారో టైటిల్ నాకు తెలియదు తండ్రి. తమ్ముళ్ళు పెట్టిన టైటిల్ చాలా ఆలోచనమైనది. శాశ్వతమైన ప్రేమతో మీరు ఎంత ప్రణాళిక కలిగి ఉన్నారో వాక్యపు లోతుల్లోకి మేము వెళ్తున్నాం. మాతో మాట్లాడండి, బలపరచండి, మా ఆత్మలను తెప్పరిలో చేయండి. సిలువ సందేశం చుట్టూ కలవరి గిరుముందు తండ్రి మోకరించే ధన్యత మాకు ఇవ్వండి తండ్రి. రోమా సామ్రాజ్యం సమాజాన్ని భయపెట్టడానికి ఏ సిలువనైతే చూపించిందో ఆ సిలువే ప్రతి క్రైస్తవ ఇంటి మీద తండ్రి ఆరాధన గుర్తుగా మారిపోయింది. మా బ్రతుకులు కూడా ఎక్కిరింపబడి వాసన కొట్టే అలాంటి సిలువు లాంటివే. మేము కూడా తండ్రి దిక్చూసిలుగా మేము మారాలి. మాట్లాడండి, బలపరచండి. ఆ పురాతనమైన సంగతులు మా కళ్ళ ఎదుటికి తీసుకురండి. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమె. చాలా విషయాలు మ్యాప్ చూపిద్దాం అనుకున్నాను, ప్రొజెక్టరే తేలేదు పెద్ద మనుషులు. నిజానికి అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ సిలువ వేయబడ్డాడు, దానికి పురాతనమైన మ్యాప్కి, అబ్రహాం దగ్గర నుంచి కవనెంట్కి అన్నిటికీ సంబంధాలు మ్యాప్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ తేలేదు. అదే అంటున్నాను, ఆ నిర్లక్ష్యం వద్దంటున్నాను నేను. పోని మా వల్ల అవుతారు మీరు చెప్పేస్తే నేను ఒక్కొక్కడికి జీతం ఇచ్చి పని పెట్టేస్తాను. ఇంకా పని చేయండి, బాధ్యతగా ఉండండి. ఈ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులు కూడా చెప్పండి, ఏరా పెద్దవాళ్ళు లేరు వాళ్ళకు కూడా చెప్పండి. సరే, చూద్దాం ఇక ఆలస్యం చేయకుండా. మనం కూడుకున్నది కేవలం అందరిలాగా ఆచార సాంప్రదాయంతో జ్ఞాపకం చేసుకోవడానికి కూడుకున్న గుడ్ ఫ్రైడే సహవాసము కాదు. మనం కూడుకున్నది ఆచారాన్ని పాటించడానికి కాదు, కానీ సత్యాన్ని ధ్యానించడానికి. ఆ ఆచారాల వల్ల ప్రమాదం ఏముందంటే సత్యాన్ని ఒకరోజు సమాధి చేస్తాయి. నాకు తమ్ముడు మార్టిన్ లూథరన్ విప్లవాత్మకమైన ప్రసంగాన్ని చక్కగా అందించాడు మనకి. రిఫర్మేషన్ మార్టిన్ లూథరన్ గారు స్టార్ట్ చేసినప్పుడు బాగానే స్టార్ట్ అయింది. రాను రాను మార్టిన్ లూథరన్ గారి విప్లవం ఆచారం అయిపోయింది. గుడ్ ఫ్రైడే అయినా, December 25 అయినా, రాబోతున్న ఈస్టర్ అయినా, ఏదైనా ఆచారం అవ్వకూడదు, సత్యానికి సంకేతం అవ్వాలి. ఆచారం అయితే ఏమవుద్దంటే సత్యాన్ని సమాధి చేస్తే ఆచారానికి ఇంపార్టెంట్ ఇస్తాం. అంటే ఏదైతుందో ట్రెడిషన్కి ఇంపార్టెంట్ ఇచ్చి ట్రూత్ని పక్కన పెడేస్తాం. మెజారిటీ సంఘాల్లో జరుగుతున్న ఘోరం ఏంటంటే ఆచారమే. సంఘము మీరు అన్నది బైబిలు, కానీ సంఘము మేమే అనుకుంటూనే సంఘానికి నిర్మాణం కట్టి సంఘం ఇదని, సంఘ పుట్టుకని దేవాలయం పుట్టినరోజు చేస్తారు తెలుసా. అంటే సత్యం తెలియకుండానే ఏమవుద్దంటే ఈ ట్రెడిషన్ అనేది సత్యాన్ని సమాధి చేస్తుంది. అందుకే December 25 రోజు యేసుప్రభు పుట్టారని సంబరాలు చేస్తారు. అది గుడ్ ఫ్రైడే నాడు ఆయన చనిపోయాడని ఏడుస్తారు. ఎలా మారిపోతుంది మీరు చూడండి. ఆయన పుట్టాడని సంబరాలు చేస్తారు, గుడ్ ఫ్రైడే నాడు ఆయన చనిపోయాడని ఏడుస్తారు. ఈస్టర్ రోజు ఏం చేయాలో తెలియక, ఆ ఈస్టర్ని ఎలా సెలబ్రేషన్ చేయాలో తెలియక సమాధి దగ్గరికి వెళ్ళి హాయ్ బాయ్ అని వచ్చేస్తారు. ఇదే కదా నడుతున్న క్రిస్టియానిటీలో ఈ విధమైన వాతావరణం వచ్చేసిందా లేదా? ఎంత గుంపు ఉంది, ఎంత ప్రపంచం ఉంది, ఎంత ప్రపంచాన్ని కాదని అవి ఆచారాలని అసలు ఉన్న దాంట్లోనే మీరు పాటిస్తున్న దాంట్లోనే సత్యము ఊపిరి పోసుకుని ఉంది. దాని గురించి ఒకసారి ఆలోచించండి అని
చెప్పడానికి చిన్న గుంపుగా మిలుక్కు అని ఇక్కడ కూర్చున్నాం మనం. చిన్న స్పార్క్ మనం. అలాంటిది మనం ఏదైతే ఉన్నామో దేవుడు మనకిచ్చిన ఆ స్పార్క్ని మనం ప్రజ్వలింపజేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది డిసెంబర్ 25 లాంటిది కాదు, ఇది అందరిలాంటి గుడ్ ఫ్రైడే ఆచార సాంప్రదాయమైనది కాదు, ఇది ఈస్టర్ నాడు చేసుకుని కక్క ముక్క డొక్క వండుకుని తింటారు చూసారా, ఆ సెలబ్రేషన్ డే కాదు. ఇది ఏంటంటే ఒక పురాతనమైన దేవుని ఆవేదనలు వచ్చిన గాథ, యథార్థమైన గాథ. ఏముంది ఒకసారి మీకు తెలిసిన వచనాల నుంచే హిస్టరీలోంచి ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 24 వచ్చి నుంచి అందరూ మర్చిపోండి, కొంతసేపు ఆకలి మర్చిపోండి, అన్నిటిని మర్చిపోండి. లాస్ట్లో మనకి అర్థవంతమైన ప్రార్థన ఉంటుంది, దాంతో మనం సెలవు తీసుకుందాం. ఆ ప్రార్థనకు ఎవరైనా సుమారు ఒక 5 సిద్ధపడి ఉంటే స్త్రీల నుండి పురుషుల నుండి సిద్ధంగా ఉండండి. ఆ ప్రార్థన అవసరత ఆ రోజు మెసేజ్ అయ్యే లోపు నేను చెప్తాను, దాని కొరకు ప్రార్థన చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఒకటి, సంఘం విస్తరించాలి. రెండవది, సేవ విస్తరించాలి. మూడవది, మన సంఘం చేయబోయే ప్రతి కార్యక్రమాల విషయంలో ఏవైతే ఉన్నావో వాటిని గూర్చి ప్రతి ఒక్కడు కట్టడి కలిగి ఉండాలి. అలాంటి పాయింట్స్ మేము చెప్తాం, తర్వాత మీరు ప్రేయర్ చేద్దరు. కానీ సరే, యోహాను సువార్త మొదటి అధ్యాయం 24 వచనం నుండి, పంపబడిన పరిసయ్యులకు చెందినవారు వారు నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిజం ఇచ్చుచున్నావని అతను అడుగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారు ఇప్పుటకైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిజం ఇస్తూ యోర్దాను నదికి ఆవలనున్న బేతనియాలో ఈ ప్రసంగాలు చెబుతున్నాడు. ఏం జరుగుతుందో కొంచెం వాతావరణం చెప్తాను జాతకండి. ఇశ్రాయేలు సమాజం ఈరోజు బెంజమిన్ నెతన్యాహు ఎలా అయితే, వాళ్ళ మంత్రివర్గం ఎలాగైతే ఇంకా మెస్సయ్య వస్తున్నాడు మేము సిద్ధపడిపోవాలని ఇప్పుడు ఎలాగైతే సిద్ధంగా ఉండి, అటు ఇరాక్ వచ్చినా గల్ఫ్ హబ్ అంతా తిరగబడినా లేదా ప్రపంచమంతా మీ మీదకి మేము జెండా ఎగరేస్తున్నామన్నా వాళ్ళ భయం లేకుండా ఈరోజు ఫైట్ చేస్తున్నారంటే కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్య త్వరలోనే వచ్చేస్తున్నాడని వాళ్ళ ప్రాఫెసీని బేస్ చేసుకుని ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ నమ్మకం. దాన్ని వేరేగా థియలాజికల్గా డిబేట్ చేస్తారు, దాన్ని వేరే విషయం. కానీ వాళ్ళు అనుకుంటున్నారు, అంటే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే బెంజమిన్ నెతన్యాహు ఏమనుకుంటున్నాడు అంటే, తూర్పు గుమ్మాన్ని సిద్ధపరచాలి, బలిపీఠాన్ని సిద్ధపరచాలి, ఎర్రని పైలు సిద్ధపరచాలి, టెంపుల్ ఏదైతే ఉందో ఆ రాక్ టెంపుల్ ఏదైతే మనకు కనబడుతుందో ఆ టెంపుల్ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, అంటే పూర్తిగా దాని నిర్మాణ ఆకృతిలోకి తీసుకురావాలి. ఇన్ని కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాం. దేనికంటే మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య త్వరలోనే వచ్చేస్తాం. అంటే ఇన్ని వేల సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యక్తి, ఆ ఇజ్రాయెల్ ప్రధాని లేదా ఇజ్రాయెల్కి ఎవరైతే సపోర్ట్గా నిలబడ్డారో వీళ్ళందరూ మెస్సయ్య త్వరలోనే వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు. దాని కొరకు వీళ్ళు ఎంతగా ఫైట్ చేయడానికైనా సిద్ధపడ్డారు. ఈరోజు ఇన్ని ఎదురు చూపులు ఎలాగైతే ఉన్నాయో ఈ యోహాను సువార్త రాస్తున్న మొదటి శతాబ్దంలో కూడా అంతకు మించే ఉన్నాయి. ఎవరి కోసం? మెస్సయ్య వచ్చేస్తున్నాడు అని. ఆ వచ్చేస్తున్నప్పుడు ఎవరైనా కాస్త విప్లవాత్మకంగా కనబడితే వెంటనే ఆ వ్యక్తిని ఏమని అడిగేవారంటే, నువ్వు క్రీస్తువా అని అడిగేవారు. ఎవరైనా ఒక వ్యక్తి విప్లవాత్మకంగా ఏమైనా ఫైట్ చేస్తున్నాడు అనిపిస్తే వెంటనే నువ్వు ఏలియావా అని అడిగేవారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఏలియా వస్తే ఏలియా తర్వాత ఎవరు వచ్చేస్తారు? మెస్సయ్య వస్తాడు. ఎందుకంటే ఏలియా ముందు రావాలి. వాళ్ళకున్న ప్రవచనాలు మీరు గతంలో విన్నారో లేదో ప్రసంగం నాకు తెలియదు, కానీ ఏలియా ముందు వస్తాడు, ఏలియా తర్వాత మెస్సయ్య వస్తాడు. అంటే ఏలియా ముందు మలాకి గ్రంథం ముగిసిపోతూ ఏలియా త్వరలోనే వస్తాడని మలాకి గ్రంథం ముగిసిపోతుంది. ఏలియా ఎందుకు వస్తున్నాడంటే రాబోతున్న మెస్సయ్యకి మార్గాలు సరళం చేయడానికి ఏలియా వస్తాడు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు ఏమని, నువ్వు ఆ ప్రవక్తవా? ఆ ప్రవక్త అంటే ఏ ప్రవక్త?
మోసే చెబుతాడు, వెళ్ళిపోతాడు ఏమంటాడంటే, మీరు ఎలాగో మాట వినరు కనుక నా వంటి ప్రవక్తని మీలో దేవుడు ఒక రోజు రప్పించబోతున్నాడు. అందుకే వీళ్ళు ఏమంటున్నారంటే, నా వంటి ప్రవక్త అనగానే వీళ్ళకి ఆ ప్రవక్త అంటే మోసే చెప్పాడు కదా, ఆ ప్రవక్త నువ్వేనా, ఏలియవు నువ్వేనా, నువ్వు ఇన్ని వండర్స్ చేస్తావు అంటే, వండర్స్ అంటే మనుషుల్ని మారుస్తున్నావు, నీ వ్యవహారం, నీ తోలుదట్టి, నీ ప్రసంగ శైలి, నీ ఉరుము లాంటి స్వరం వింటుంటే మాకు అనిపిస్తుంది నువ్వేనా మెస్సయ్య అని అడిగితే ఆయన అన్నాడు, నేను మెస్సయ్యని కాను. అంటే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలే తెలుస్తున్నాయి. ఏమని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే యేసు అనే వ్యక్తి మెస్సయ్య అని వాళ్ళు గుర్తించగా, మెస్సయ్య త్వరలోనే వస్తున్నాడు అనగానే వాళ్ళ ఎదురు చూపులు ఎవరు కాస్తంత పావులు కదిపినా, ఎవరు కాస్తంత ఫైట్ చేసినా, ఎవరైనా విప్లవాత్మకంగా కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే అడిగే ప్రశ్న, నువ్వు మెస్సయ్యవా? ఇలాంటి మెస్సయ్యగా అంటే వాళ్ళ ఎదురు చూపులు ఏంటంటే, మెస్సయ్య వచ్చి ఏం చేస్తాడంటే ప్రభుత్వాన్ని ఎదిరిస్తాడు. ఏ ప్రభుత్వాన్ని ఎదిరిస్తారు? మా భూములు లాక్కొని, మా సిటీని లాక్కొని, మా డెవోషనల్ లైఫ్ని ఎక్కిరించి, మా బలిపీఠాల మీద పందిని వధించి, మా దావీదు పట్టణాన్ని చెరగా పోయి, మా పితరుల్ని, మా పిల్లల్ని పూర్తిగా వశపరుచుకుని, మమ్మల్ని ఎంత నిష్ఠూరంగా బాధ పెడుతూ, ఎంత నిట్టూర్పుకి కారణమైన ఈ రోమా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి మెస్సయ్య వస్తాడు. దావీదు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న సామ్రాజ్యాలను ఎలాగైతే నోరు మూయించి కప్పం కట్టించాడో, నా మాటలు వినండి, దావీదు గలమెత్తినప్పుడు, దావీదు నిలబడినప్పుడు చుట్టూ ఉన్న దేశాలని ఎలాగైతే నోరు ముంచి కప్పం కట్టించాడో, అదే దావీదు సింహాసనం మీద మెస్సయ్య వస్తాడు, మిగిలిన దేశాలను నోరు మోస్తాడు, ఈ ప్రభుత్వాన్ని దించేస్తాడు, ఇజ్రాయేల్ దేశానికి మాకు మళ్ళీ స్వతంత్రం ఇస్తాడు, మళ్ళీ మేము ఏలికలు అవుతాం, దావీదు కాలపు పూర్వ రాజ్యం మళ్ళీ మాకు వస్తుందని ఆశతో వాళ్ళు అడుగుతున్నారు, మెస్సయ్య నువ్వేనా, వచ్చేసావా? నువ్వు వచ్చేస్తే ఈ రామ ప్రభుత్వం గద్దె చెప్పండి దిగిపోద్ది, మన ప్రభుత్వం తెర మీదకి వస్తుంది, నువ్వేనని ఇంత పొలిటికల్ విజన్తో, పొలిటికల్ సౌండ్తో, ఇలాంటి రాజకీయ ఒత్తిడితో స్వేచ్ఛాభావం కొరకు ఎదురు చూస్తున్న టైంలో ఈ యొక్క మొత్తం స్టోరీని తెచ్చి బాప్టిజం ఇచ్చి యోహాను ముందు పెడితే, అవును ఆయన నేనే అని అనుకుండా ఆయన అన్నాడు, నా వెనకాల వచ్చేస్తున్నాడు అన్నాడు. మీరు ఎదురు చూస్తున్న ఆయన్ని నేను కాదు కానీ నా వెనకే ఉన్నాడు. ఆ ఉన్న ఆయనకి నన్ను ఇంత పవర్ఫుల్గా మనిషిగా మీరు చూస్తున్నారు, కానీ నా పవర్ అంతా ఆయన ముందు ఎందుకు పనికి వస్తుందంటే, ఆయన చెప్పులు ఎప్పుడు అనుకోవడం పనికి రాదు. అంత గొప్ప వ్యక్తి, గ్రేట్ మ్యాన్ వెనక రాబోతున్నాడు. అలాంటి వ్యక్తి చెప్పులు మోయడానికైనా ఎప్పడానికైనా నేను సరిపోను, అలాంటి వ్యక్తి వస్తున్నాడు అనగానే ఇప్పుడు అంత బాప్టిజం ఇచ్చి యోహానే పోలీసులతో అంటే రోమా సైనికులతో అయినా మోమాటం లేకుండా మాట్లాడతాడు, పరిసయ్యులతో అయినా మోమాటం లేకుండా మాట్లాడతాడు. ఆడు కింగ్లా పనిచేస్తున్న ఏ రోజైనా ఆడు రాజు దర్బార్కి పోయి, నీ సంసారం తప్పురా అయ్యా అని, తప్పు లేకుండా ఒప్పు అంటే ఇది ఒప్పురా అబ్బాయి అని ఏమాత్రం భయపడకుండా తన తప్పులంటే రాజు దర్బార్కి భయపడరు, మిలిటరీ ఫామ్కి భయపడ్డు, పబ్లిక్లో ఎవరైతే సన్హెడ్రిన్ సభలో ఉన్న పెద్దలకు భయపడ్డు, సొసైటీకి భయపడ్డు. అలాంటి పవర్ఫుల్ వ్యక్తి ఆయన చెప్పులు మోయడానికి ఇప్పడానికి కూడా నేను పనికిరానని అలాంటి పెద్ద ఆయన తగ్గించుకుని మాట్లాడితే పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? ఇంత పవర్ఫుల్గా ఉన్నవాడు ఇంత తగ్గించుకుని నాకన్నా గొప్పవాడు అన్నాడంటే ఇప్పుడు ఈయనకన్నా పవర్ఫుల్గా ఉండాలో వద్దా? ఉండాలి. కానీ ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే, ఆ కింద మీరు చదవండి, మరణాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు చెప్పండి దేవుని గొర్రె పిల్ల. అదేంటి అలా పరిచయం చేయడం ఏంటి? గుడ్ ఫ్రైడే సందేశం జాతక వినండి. అలా పరిచయం చేయడం ఏంటి? ఏమని పరిచయం చేయాలి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అసలు యేసుప్రభుని తొలిగా, యేసుప్రభుని మొట్టమొదటిగా సమాజానికి పరిచయవాకులుగా పరిచయం చేసింది ఎవరండి? యోహానేగా. మనకు అర్థం కావాల్సింది అధికారికంగా యోహానేగా. ఇప్పుడు అలాంటి యోహాను పబ్లిక్కి ఎలా పరిచయం చేయాలి? ఆయన గురించి అడ్వర్టైజ్మెంట్ ఏమని ఇవ్వాలి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క స్వరూపము, మహిమ, పాత నిబంధనలో ఇశ్రాయేల్ నడిపించిన వాడు, యోర్దాను నదిని పాయలు చేసిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, సూర్యచంద్రుని ఆపేసిన వాడు, ఎరుకు గోళ్ళ పడగొట్టిన వాడు, ఆయనే ఈయన వచ్చాడు, ఇక మీ జీవితానికి స్వేచ్ఛ రాబోతుంది అంటే బాగుంది. అలా అనకుండా ఏమన్నాడు తెలుసా? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లైన్ అన్నా బాగున్ను, లోకం మీదకి గలమెత్తడానికి వచ్చిన సింహం, దావీదు వారసత్వం వచ్చిన సింహం అంటే బాగుండు అనలేదు.
ఏమంటున్నాడు చెప్పండి? గొర్రె పిల్ల, గొర్రె పిల్ల, గొర్రె పిల్ల. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విప్లవాత్మకమైన టైం లైన్లో యోహాను నోట, అసలు ఆయన నోట ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నాడు, ఆ మెస్సయ్య ఈయనే, నేను కాదు, ఆ మెస్సయ్యని మీరు పొలిటికల్ విజన్లో చూడకండి, ఆయన గొర్రె పిల్ల అన్నాడు. సహజంగా గొర్రె పిల్ల అనగానే మనం వినేసి అలవాటు పడిపోయాం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మాటకి దేవుని హృదయంలో చాలా లోతైన స్థానం ఉంది. ఇంకా ఆ గొర్రెపిల్ల అనే పదం చాలా సాదాసీదాగా ఇమేజెస్లో మనం చూసేస్తాం. కానీ ఆ గొర్రెపిల్ల అనే పదం ఏదైతే ఉందో లేఖనాల్లో చాలా పురాతనమైన కాలం ఉంది. అంటే ఈ గొర్రెపిల్లగా ఎందుకైనా ప్రజెంటేషన్ చేయబడుతున్నాడంటే ఆది కాండం నుండి ఈ గొర్రెపిల్ల ప్రజెంటేషన్ ఉంది. మొట్టమొదటి ఆదామవ్వలు తప్పు చేశారట. టూకీగా చెప్తున్నాను వినండి. వాళ్ళు తప్పు చేసిన తర్వాత దేవుడు వాళ్ళ సిగ్గును కప్పడానికి, భయం వచ్చింది, సిగ్గు వచ్చింది, బెంగ వచ్చింది, ఒంటరితనం వచ్చింది, తమను తాము కాపాడుకోవాలనుకున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మమ్మల్ని మేము కాపాడుకోలేమని. ఎందుకంటే వాళ్ళు కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలు కచ్చడపు ఆకులు చుట్టుకున్నారు. ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ఎండగా అత్తే సాయంత్రానికి ఎండిపోతాయి. అంటే మన ప్రాబ్లం ఏంటో మనకు పూర్తిగా తెలియదు. మనం ఎలా కాపాడుకోవాలో మనకి ఎప్పటికీ అర్థం కాదు. అసలు ఒక మాటలో చెప్పుకోవాలంటే మన సిగ్గును కాపాడుకోవడం మనకే తెలీదు. తాత్కాలిక ఉపశమనం ఆకులు పెట్టుకుంటే సిగ్గుపోతాదా? ఆగిపోతుంది. అందుకే దేవుడు గమనించింది తెలుసా, వీళ్ళు సిగ్గులు కప్పాలన్నా అన్నిటికన్నా ముగ్గు, ఈ సిగ్గుకు మూలమైన వీళ్ళ పాపం తాత్కాలికంగా కప్పబడాలన్నా వీళ్ళ కొరకు దేవుడు గొర్రెలను వధించాడట. గొర్రె, ఆ సౌండ్ మర్చిపోకండి. గొర్రెల్నే వధించాడని మీరెట్టా చెప్పగలరని మీరు అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయనడానికి గుర్తేంటో తెలుసా? ఏబేలు గొర్రెల కాపర్. జెన్సిస్ కాంటెక్స్ట్ అదే నడుస్తుంది. మీరు చూడండి, ఏబేలు గొర్రెల కాపర్ అంటే దేవుడు వాళ్ళ సిగ్గులు కప్పడానికి గొర్రెనే వధించండి. అవును, వాళ్ళ సిగ్గును కప్పడానికి, వాళ్ళ బ్రతుకును కప్పడానికి ఆ రోజు గొర్రెను వధించాడు. ఇది ఫస్ట్ ఈవెంట్. రెండవది, కయ్యేను శ్రేష్టమైనవి తెచ్చాడు, ఏబేలు శ్రేష్టమైనవి తెచ్చాడు. కానీ ఏబేలులో దేవుడికి నచ్చింది, థియోలాజియన్స్ అంటారు, గొర్రెను తెచ్చిన విధం నచ్చిందంట. శ్రేష్టమైన గొర్రె అంటే ఏబేలుని ఎలా ఇష్టపడ్డాడంటే, ఏబేలు నీతి క్రియలను బట్టి ఇష్టపడడానికి ఏ మనిషికి నీతి లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. ఆదాము తర్వాత ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడు? ఏబేలుని ఏం చూసి ఇష్టపడ్డాడంటే ముందు తెచ్చిన అర్పణ బట్టి. చాలామంది ఏమైనా పాటలు రాశారంటే ఏబేలుని బట్టి అర్పణ అంటున్నారు. కాదు కాదు, థియాలజీ తెలిస్తే అర్పణను బట్టే హేబేలు. అర్పించే అర్పణలో మనసు ఉంది, ఆ మనసులో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్ ఏంటంటే, నా తరపున ఎదుగు ఈ గొర్రె పిల్లనిస్తుంది అంటే, బలిపీఠం కట్టి గొర్రె పిల్లనిస్తుంటే నేను నిన్ను ఎదుర్కోవాలి అంటే, మా అమ్మ నాన్నని ఎదుర్కోవాలంటే గొర్రె పిల్ల చర్మం కప్పుకున్నారు. ఈరోజు దేవాన్ని నేను ఎదుర్కోవాలి అంటే ఇదిగో ఈ గొర్రె పిల్లని అడ్డెట్టుకుని నేను ఎదుర్కొంటున్నాను. ఈ విజన్ నచ్చింది దేవునికి. అందుకే హేబేలు దగ్గర గొర్రె కనబడుతుంది, ఆదాము అవ్వల దగ్గర పరోక్షంగా గొర్రె అన్నట్టు మనకు కనబడుతుంది. ఇంకా అధికారికంగా మనం చూస్తే ఓ పెద్ద మనిషి వచ్చాడు, అబ్రహాం గారు. ఒకసారి చూద్దాం, స్క్రీన్ ఉంటే బాగుండు. మీకు వీలైతే మొబైల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. చూద్దాం ఒకసారి. ఆది కాండము 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం, ఆది కాండం 22వ అధ్యాయం. మీకు తెలిసిన సందర్భం, మొదటి వచనం. తెలిసిందని నెగ్లెక్ట్ చేయకుండా మనకు కావాల్సిన సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశీలించెను. ఎట్లనగా అబ్రహామును పరిశీలించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అతడు చిత్తం ప్రభువా నిన్ను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నిన్ను ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా
అతన్ని అర్పించను. అక్కడ పాయింట్స్ మీరు చూడండి. అబ్రహాముని పిలిచాడు, అబ్రహాముని పరిశీలించుకున్నాడు. అబ్రహాం ఎవరంటే మనిషే కాదు, అబ్రహాం ఎవరంటే మనుషులలో ప్రవక్త కూడా. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, అప్పుడు నీకు ఒక్కడైన నీ కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని నేను ఒక ఏరియా చెప్తాను, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు. ఆ ఏరియా పేరు మోరియా, మౌంట్ మోరియా. ఆ మోరియా పర్వతాల దగ్గరికి పో, ఒక పర్వతం దగ్గరికి పో, నేను చెప్తాను. మౌంట్ ఏరియాలో ఆ మోరియా ఏరియాలో ఒక మౌంట్ ఉంటుంది, నేను చెప్తాను. అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఆ మౌంట్ ఏంటో నన్ను అడగొద్దు. వెళ్ళాడు. ఆ వెళుతుండగా కట్లు మోస్తున్నాడు ఇస్సాకు గారు, మీకు తెలిసిన సందర్భం. ఆ మోస్తుండగా విచిత్రంగా పురాతనమైన నిశ్శబ్ద కాలంలో ముందుగానే రాయబడిన సంగతులు ఎంత విచిత్రంగా ఉన్న చూడండి. ఆ కట్లు మోస్తూ ఏడవచ్చులు ఏమంటున్నాడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ రేజ్ అవుతుంది చూడండి. దేవుడు చెప్పాడు మోరియా అనే పర్వత కారుమకి వెళ్ళు, అక్కడ నేను ఒక పర్వతం చూపిస్తాను, అక్కడ వరకు వెయిట్ చేయి. ఈ లోపల తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే కట్లు ఉన్నాయి, కత్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దహన బలికి గొర్రె పిల్ల. ఏ బలికి? దహన బలికి గొర్రె పిల్ల. దహన బలికి గొర్రె పిల్ల ఏదంటే అబ్రహాం ఆన్సర్ ఏంటో తెలుసా? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. మీకు ఎలా అర్థమవుతుందో తెలియదు కానీ ఆ మాట, దేవుడే ప్రపంచం తరపున దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. కొడుకు అడిగాడు, గొర్రె పిల్ల లేదని. కొడుక్కి చెప్పాలి నువ్వే అని, కానీ అడిగింది గొర్రె పిల్ల కోసం అడగడానికి అబ్రహాం అన్నాడు దేవుడు గొర్రె పిల్లని దేవుడు చూసుకుంటాడు. ఇది అర్థమైతే అలా కిందికి రండి. ఆ కిందికి వస్తే 12వ వచనంలో, అప్పుడు ఆయన నీ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమి చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు ఎనిదీక లేదు గనక నీ దేవుడైన యెహోవా నీ దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తొట్టు కనబడను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే. ఫుట్ నోట్ చూడండి. ఇప్పుడు ప్రశ్న, ఆల్రెడీ అబ్రహాముకి దేవుడు తరపున జరుగుతున్న సందర్భం ఏంటో మీరు జాగ్రత్తగా చూడండి. కొడుకు అడిగాడు ఏమని, గొర్రెపిల్ల ఏది నాన్న అని. గొర్రెపిల్ల ఏది నాన్న అంటే ఇందాక ఏమన్నాడు, యెహోవా చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడు యెహోవా చూసుకుంటాడు నాన్న అన్నప్పుడు కనబడుతుందిగా ఆ పొట్టేలు ఎక్కడ? పొదల్లో తన కొమ్ములు చుట్టుకొని పొదల్లో పొట్టేలు కనబడుతున్నప్పుడు వెంటనే గొర్రెపిల్లని తెచ్చి, నాన్న నీకు చెప్పాను కదా యెహోవా గొర్రెపిల్లని చూసుకుంటాడని, ఇదిగో గొర్రెపిల్లని చూసుకున్నాడు, ఇదిగో ఈ గొర్రెపిల్లని ఇప్పుడు నీ ప్లేస్లో నేను బలిస్తున్నానని చెబితే బాగున్నాం. చెప్పకపోగా ఏమంటాడు తెలుసా? ఆ స్థలానికి పేరెట్టాడట ఏమని, యెహోవా చూసుకుంటాడు. మరి ఈ గొర్రె పిల్లని చూశాడుగా. ముందు ఇస్సాకుని చూసాడు అనుకున్నాం, ఇస్సాకు కాదట. ఇప్పుడు ఈ గొర్రె పిల్లని చూసాడట, ఈ గొర్రె పిల్ల కాదట. మరి ఇంకా ఏం చూస్తున్నాడంటే దేవుడు ఎదురు చూసే ఒక గొర్రె పిల్ల ఉంది. మీకు అర్థమైతే రోమాలు లెగుస్తాయి, మీకు అర్థం కాకపోతే మీ పొట్టకి ఆకలేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ప్రాఫిట్ అబ్రహాంకి అర్థమవుతుందట, దేవుడు చెప్పండి అస్సలు గొర్రె పిల్లని చూసుకుంటాడు. తర్వాత సమాజంలో ఒక వాడికి అయిపోతుందంట. అందుచేత యెహోవా, ఇక్కడ ఈ పదం మిస్ అయింది, యెహోవా ఈ పర్వతం మీద చూసుకొనునని నేటి వరకు ఒక సామెత కలదు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? దేవుడు చూడాలనుకున్నది మోరియా పర్వతం మీద ఇస్సాకుని కాదు. దేవుడు మోరియా పర్వతం మీద చూడాలనుకున్నది పొదల్లో చుట్టుకున్న గొర్రెపిల్లని కాదు. దేవుడు ఈ నేటి వరకు అంటే ఈ గ్రంథం రాస్తున్న వరకు మొదటి శతాబ్దం అంటే 2000 సంవత్సరాలు వెనక్కి వరకు, అక్కడి నుంచి 2000 సంవత్సరాల ముందు వరకు సుమారు ఇటు రెండు ఈ 4000 సంవత్సరాల మధ్యస్థంలో దేవుడు చూస్తున్నది తెలుసా? ఈ పర్వతం మీదే దేవుడు చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు? గొర్రె పిల్లని చూసుకుంటాడు.
ఆదాము దగ్గర నుంచి చూసాయిగా చూపిస్తున్నాడు, ఏబేలు దగ్గర నుంచి చూసాయిగా చూపిస్తున్నాడు. అబ్రహాం నోట డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏమని? దేవుడు ఈ పర్వతం మీద చూసుకుంటాడు. మ్యాప్ లేదు, నాకు బాధేస్తుంది. సరిగ్గా మీకు జూమ్ చేసి చూపిస్తే ఎలా చూసుకోండి మీకు అర్థమవుతుంది. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మౌంట్ కల్వరి, అలాగే మౌంట్ మొరియా, రెండు మ్యాప్లో టైప్ చేసి చూడండి. దాన్ని ఎలా జూమ్ తగ్గించండి, ఎలా జూమ్ తగ్గించండి, ఎలా జూమ్ తగ్గించండి, రెండు మౌంట్లు ఇలా కలిసిపోతాయి. గమ్మతని చెప్పిన, ఏ పర్వతాల దగ్గరికి అయితే అబ్రహాముని వెళ్ళమన్నాడో, ఏ పర్వతాల దగ్గర అయితే అబ్రహాముని దేవుడు నిలబడమన్నాడో, ఏ పర్వతాల మీద అయితే ఇస్సాకుని గొర్రెపిల్లని దేవుడు తరపున దేవునికి బలిచ్చాడో, అదే మొరియా పర్వతాల మీద దేవుడు చూసుకున్న గొర్రెపిల్ల ఎవరు తెలుసా? నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసునే దేవుడు గొర్రెపిల్లగా ఎంపిక చేసినట్టే, అవును దీనికోసమే ఎంపిక చేసుకోండి. సరిగ్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ పర్వతాల మీద చనిపోయాడంటే, సామెత ఉందగా, దేవుడు ఈ పర్వతం మీద చూసుకుంటాడు, ఈ పర్వతం మీద చూసుకుంటాడు. దేవుడు చూసుకున్న పర్వతం ఏంటి తెలుసా? మొరియా పర్వతం. ఆ మొరియా పర్వతాల్లో ఒక పర్వతమే కల్వరి, గొలుగత్త. ఆ గొలుగత్త పర్వతానికి ముందే మనకు మౌంట్ టెంపుల్ ఏదైతే మనకు కనబడుతుందో, ఆ టెంపుల్ మౌంట్ ఏదైతే ఉందో, ఆ టెంపుల్ మౌంట్ దగ్గర ఏదైతే ప్రస్తుతానికి మనకి దేవాలయం కనబడుతుంది, టెంపుల్ మౌంట్ కనబడుతున్నది, ఇస్సాకును బలిచ్చిన మౌంట్ అది. దానికి సరిగ్గా ఆపోజిట్ కనబడే మరొక మౌంటే కల్వరి మనకు కనబడుతుంది. గొలుగత్త కొండ. అంటే ఆ రెండు సమానంగా ఉంటాయండి. మ్యాప్లో మీరు చూడండి. బైబులు, విశ్వాసము ఫేక్ కదరా, సన్నాసి ఎదవల్లారని చెప్పడానికి ఎంతకన్నా ఎవిడెన్స్ మనకి ఏం కావాలి చెప్పండి? గుడ్ ఫ్రైడే అనేది ట్రెడిషన్ కాదురా, గుడ్ ఫ్రైడే అనేది ఇది హిస్టరీలో వచ్చిన లెగసీ అని చెప్పడానికి ఎంతకన్నా మనకి ఏం కావాలి చెప్పండి? ఆచార సాంప్రదాయంగా ఈరోజు కూడుకోర్రా, దీనికి జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉందిరా. ఇదిగో అక్కడ మౌంట్ ఏదైతే మనకు కనబడుతుందో, మౌంట్ మొరియా, మౌంట్ కల్వరి, రెండు చూడరా, అది జరిగింది, ఇది జరిగింది. రెండు ఎప్పటికీ సజీవంగా మ్యాప్లో జాగ్రఫికల్గా చెప్పండి కనబడుతున్నాయిరా. మీ అందరిలాగా అభూత కల్పల దేవుణ్ణి నమ్మిన వారం కాదురా. మీ అందరిలాగా భూత కల్పంలో లేదా ఊహాజనకంలో ఉన్న దేవుడిని నమ్మిన వారం కాదురా. మా ఏతు అడుగు ప్రతి వారికి సాత్వికంతో మా దేవుడు సమాధానం చెప్పమని ప్రతి దానికి మాకు ఆన్సర్ చెప్పండి ఇచ్చాడు. ఆన్సర్లో ఒక ఆన్సర్ ఏంటి తెలుసా? గుడ్ ఫ్రైడే, శుక్రవారం మా కోసం చనిపోయాడు రా. ఎందుకు చనిపోయాడు తెలుసా? ఆయనకి పురాతనమైన కాలం నుండి ఆయనకు ఒక విషయం తెలుసు. అందుకే మన కోసం అదే పర్వతాల మీద చనిపోయాడు. అంటే మనుషులకి జ్ఞాన అభివృద్ధి పొందే కొలది తనను తాను దేవుడు. అందుకే థియోలాజియన్స్ మంచి పదం అంటారు, దేవుడట గ్రంథం నడిచే కొలది. అంటే ఆది కాండం నుంచి గ్రంథం నడిచే కొలది, ప్రకటన గ్రంథం వచ్చే కొలది దేవుడు గ్రంథాల్లో తనను తాను బయలుపరుచుకున్నాడు. అంటే ఒకేసారి తాను ఏంటో చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పుడుకున్న మనుషులకున్న నాలెడ్జ్ని బట్టే తనను తాను చెప్పండి బయలుపరుచుకున్నాడు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అప్పటికి వీళ్ళకి క్రీస్తు అంటే తెలీదు, వాళ్ళకి ఎలా జరుగుతుంది బలి తెలీదు. కానీ తెలియని వారికి ఆ టైంలో ఉన్న వాళ్ళ మైండ్ సెట్కి ఎలా చెప్పాలంటే ప్రాక్టికల్ చేయడం చూపించి ఇదే భవిష్యత్తులో చెప్పండి జరగబోతుంది. అబ్రహాం, నీ జ్యేష్ఠ కుమారుని నువ్వు ప్రేమించు కుమారుడు నువ్వు ఎలాగైతే బలిస్తున్నావో, ఈ ప్రపంచం అంతటి కొరకు నా జ్యేష్ఠ కుమారుని నేను ప్రేమించిన కుమారుణ్ణి చెప్పండి బలిస్తాను. ఇది ప్రాక్టికల్, అది రియాలిటీ, అది భవిష్యత్తులో జరుగుతుంది. దానికి ముంగుర్తుగా ప్రాక్టికల్గా నీ సంతానానికి లోకానికి చూపించడానికి నీ ఫ్యామిలీలో ఈవెంట్ చేస్తున్నాను. అందుకే స్క్రీన్ మీద చూపిద్దాం కానీ లేదు, నేను చదువుతాను, మీరు చూడండి. నిజంగా ఎంత బాగా కంపేర్ చేశారో థియోలాజియన్స్. దీని ఫోటో కూడా ఎంత బాగుంటుందో చూడండి. అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి ప్రేమిస్తే, అబ్రహాము తన ఏకైక కుమారుని ప్రేమించి కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడితే, దేవుడు తన అద్వితీయ కుమారుని లోక రక్షణ కోసం ఇచ్చేసాడట. ఇస్సాకు తన బలి కోసం కావలసిన కట్టెలు తానే మోస్తే, యేసు తన సిలువను తానే మోసుకుంటూ మన కోసం చనిపోయాడట. దేవుడు పొదల్లో చిక్కుకున్న ఒక పొట్టేల్ని ఇస్సాకుకి బదులుగా ఇస్తే, యేసు లోక పాపములు మోసుకెళుతూ మనకు బదులుగా గొర్రెపిల్లగా
మారిపోయాడట. ఎంత బాగా రాశారు చూడండి. అబ్రహాం 3 రోజులు ప్రయాణించి పర్వతానికి చేరుకుని ఇస్సాకుకు బలిగా చనిపోయి 3 రోజులు ప్రయాణం చేసి 3వ రోజు చనిపోయినట్టుగా ఇస్సాకుని ఎలాగైతే అబ్రహాం తిరిగి పొందాడో, యేసుప్రభు చనిపోయినట్టుగా కాదు, నిజంగానే చనిపోయి 3వ దినాన తిరిగి లేచి అదే మొరియా పర్వతాల కనుమల్లో సజీవంగా చెప్పండి కనబడ్డాడు. అంటే ఆ రోజుల నుంచే ఈ అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలుకి అర్థమయ్యేలా దేవుడు అన్నాడు, గొర్రెపిల్ల. ఈ సబ్జెక్ట్ నీకు నాకు అర్థం అవుదేమో కానీ యోహాన్ని ప్రశ్నలు అడుగుతున్నారే చెప్పండి, వాళ్ళకి అర్థం అవ్వాలి. దేవుని గొర్రెపిల్ల అని యోహాను చుట్టూ మూగరుగా ఆ మూగుతున్న వారికి చెప్తున్నాడు యోహాను, దేవుని లోక పాపములు మోసుకొని పోవు. చెప్పండి, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు మోసుకొని పోవు. దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల రాబోతుంది. గొర్రెపిల్ల అంటే మెస్సయ్య రాబోతున్నాడు అన్నది ఎంత వాస్తవమో, మెస్సయ్యకి మరొక గుర్తండి తెలుసా, మెస్సయ్యే గొర్రెపిల్లగా రాబోతున్నాడు. మీరు ఫైటర్గా ఎక్స్పెక్ట్ చేయకండి ఆయన్ని, వారియర్గా ఎక్స్పెక్ట్ చేయకండి ఆయన్ని, ఈ లౌకికమైన రాజకీయాలతో ఫైట్ చేసే వ్యక్తిగా రాజుగా ఎక్స్పెక్ట్ చేయకండి ఆయన మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గొర్రె పిల్లగా మీరు ఆలోచన కలిగి ఉండండి. అలానే ఎక్స్పెక్ట్ చేయండి. అందుకే మీరు లేవేకాండం ఇంటికి వెళ్ళి చదవండి. లేవేకాండం చదివితే లేవేకాండం అంతా ఏముంటే చెప్పండి, బలులు 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 బలులు, సమాధానపు బలి, పాప పరిహార్థ బలి, ఏవైతున్నావో ఆ పంటలకు సంబంధించిన బలి, 1-2 బలి కాదు, ప్రధాన యాజకుని బలి, సామాన్య యాజకుని బలి, సామాన్యుడి బలి. ఇదిగో ఎన్ని బలులు, కోడులు బలులు, ఎద్దులు బలులు, మేకల బలులు, గొర్రెలు బలులు, బలులు 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 బలులు. ఈ బలులు ఇస్తున్నప్పుడు లేవేకాండం అంతా చదవండి. ఆ పశువుల బలులు దేనికి సంకేతం? రాబోతున్న గొర్రె పిల్లకు సంకేతం. ఎలా సంకేతం? మీరు లేవేకాండం ఇంటికి వెళ్ళి చదవండి, ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళి చదవండి, నిర్గమాకాండం ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళు గొర్రె పిల్లని బలిస్తున్నప్పుడు ఆ గొర్రెనైనా మేకనైనా ఇలా తెచ్చి ఆ గొర్రె తల మీద ఇలా చేయబెట్టి వాళ్ళు ఒప్పుకోవాలంటే ఏమని, నాకు బదులుగా నేను చేసిన తప్పులకి బదులుగా ఇదిగో ఈ గొర్రె పిల్లను బలిగా నేను ఇస్తున్నాను. అంటే బదులుగా బలి. ఇది మీకు అర్థమైతే ఈ బలులన్నీ దేన్ని చూపించడానికి నేర్పించా ప్రభువా మా పితరులకు అని అడిగితే దేవుడు అన్నాడు, ఒక గొర్రె పిల్ల బలి అంటే మీకు భవిష్యత్తులో అర్థం అవ్వాలి. ఆదాము దగ్గర ఆ రోజులు అలా సరిపోయినట్టు చూపించాడు, ఆ రోజుల్లో ఏబేలుకి సరిపోయినట్టుగా మాట్లాడాడు, అబ్రహాం దగ్గర కొంచెం బ్రైట్గా మాట్లాడాడు. లేవేకాండం వచ్చేసరికి బదులనే పదాన్ని నేర్పిస్తున్నాడు. అలా ముందుకు వచ్చేగలిగిన దేవుడు చాలా విస్తరించి మాట్లాడుతూ నిర్గమాకాండంకి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా, అదే టైం లైన్లో నేను మిమ్మల్ని దాటిపోవాలనుకుంటున్నాను, దాటిపోకపోతే ఏం చేస్తా ప్రభు అంటే చంపేస్తాను అన్నాడు. గుర్తుపెట్టుకోండి, చంపేస్తాను. ఐగుప్తీలు తొలి సంతానాన్ని ఎలాగైతే చంపేశానో, ఐగుప్తీ కుటుంబాల్ని ఎలాగైతే చంపేశానో, మీరేమి తీసిపోరో. ఐగుప్తీలు ఎలా తగలడ్డారో చెప్పండి, మీరు అలాగే తగలడ్డారు. ఐగుప్తీలు ఏ విగ్రహాలకు మొక్కారో మీరు అదే విగ్రహాలకు మొక్కారు. ఐగుప్తీలు ఎలాంటి పరిమాణాలు పనులు చేస్తారు. మీరు ఈ 400 సంవత్సరాలు మీరు ఎరగదీసింది ఏమి? క్షమించండి, 430 సంవత్సరాలు నన్ను మైమర్పించి నన్ను మెచ్చుకునేలా చేసిన కార్యక్రమం. ఐగుప్తులు చేసిన పని మీరు చేశారు, కానీ మిమ్మల్ని చంపేయాలి నేను. కానీ నేను మిమ్మల్ని చంపి పోకుండా ఉండాలి అంటే, మిమ్మల్ని చంపకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే పాస్ అవర్ అన్నాడు. పాస్ అవర్ని పస్కా అంటాడు. ఏంటది? పస్కా. ఏం దాటిపోదు ప్రభు అంటే, ఈ నైట్కి దేశంలో మరణదూత తిరుగుద్ది. ఏ దూత? మరణదూత ఈదుల్లో తిరుగుద్ది, ఊర్లో తిరుగుద్ది, దేశంలో తిరుగుద్ది, సామంతుడు ఇంటి చుట్టూ తిరుగుద్ది, ప్రతి ఒక్కటి జీవితం చుట్టూ తిరుగుద్ది. ఆ తిరుగుతున్న టైంలో మరణదూత నా ఉగ్రత, బాగా నా ఉగ్రత మరణదూత నా ఉగ్రత, ఇవి మీ మీద పడకుండా ఉండాలి అంటే పాస్ అవర్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక గొర్రె పిల్ల తెచ్చుకోవాలి, ఆ గొర్రె పిల్లను కొయ్యాలి, దాని రక్తాన్ని తేవాలి, ఆ రక్తాన్ని మరణదూత కనబడేలాగా పై అడ్డు కమ్మికి నిలువు కమ్మికి పొయ్యాలి. ఇది దేనికి సంకేతం? గుడ్ ఫ్రైడే అర్థమవుతుందో లేదో మీకు? ఇది దేనికి సంకేతం? పై అడ్డు కమ్మికి రక్తాన్ని పూయాలి, నిలువు కమ్మికి రక్తం. పై కమ్ముకు పూసి కింద కమ్ముకు పూయకపోయినా, నిలువు కమ్ముకు పూయకపోయినా, నిలువు కమ్ముకు పూసి అడ్డు కమ్ముకు పూయకపోయినా మీ ఇంటికి పోస్తుంది మరణదూత. మిమ్మల్ని దాటి నా ఉగ్రత దాటిపోవాలన్నా, మరణం దాటిపోవాలన్నా, మరణము ఉగ్రత దాటిపోవాలంటే
2 కమ్ములకు రక్తం రాసి నాకు కనబడాలి. పై అడ్డు కమ్ము, నిలువ కమ్ము, ఈ రెండిటికి రక్తం పొయ్యాలి. గొర్రె పిల్ల అడ్డు కమ్ము, నిలువ కమ్మే, అడ్డు కమ్మే, నిలువ కమ్మే. ఈ గొర్రె పిల్ల దానికి కొట్టబడాలి. ఈ గొర్రె పిల్ల రక్తం కమ్మెలకు వేయాలి. ఈ గొర్రె పిల్ల రక్తం, ఆ గొర్రె పిల్ల రక్తం పచ్చి మ్రాణులుగా లేదా ఆ మ్రాణుకి రాయబడాలి. అది మీరు చేస్తేనే మిమ్మల్ని నేను వదిలేస్తాను. ఇప్పుడు చెప్పండి, గుడ్ ఫ్రైడే ఇప్పటికిప్పుడే గుడ్ ఫ్రైడే అయిందా? మన అయ్యి ఆదాం పుట్టక ముందు నుంచే గుడ్ ఫ్రైడే గురించి బైబిల్లో దేవునికి విజన్ ఉందా? ఎప్పటి నుండో ఉంది. అది ఫ్రైడే అయినా, సాటర్డే అయినా, సండే అయినా విషయం పక్కన పెట్టండి. మొత్తం మీద క్రూసిఫైడ్ అనే సబ్జెక్ట్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఆ రాస్తూ ఆ నిర్గమకాండం ఒకసారి రండి. నిర్గమకాండం మీరు చూడండి, నేను చెప్పిన రెఫరెన్స్ అక్కడ కనబడతాయి. నిర్గమకాండము 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం మొదలు వచ్చిండండి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఎలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకని చెబుతూ ఏడొచ్చులో ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వాళ్ళను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీద పై కమ్ము మీద చల్లాలి. యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు చెప్పనా? పస్కా పాస్ అవర్లో చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు చెప్పనా? సాయంకాలం మంది చనిపోయాడు. చనిపోతున్నప్పుడు ఎలా చనిపోయాడు చెప్పనా? ఇది నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన, ఇది నా శరీరానికి సంబంధించిన రొట్టె. అంటే రొట్టె ద్రాక్షరసం. ఎందుకు ఈ రోజు ఆ 2 ఉండాలంటే అది ఇంపార్టెంట్ కనుక ఆ 2. అందుకే ఆ రోజు ఏం చేయాలట అంటే మన మీదకి దేవుని ఉగ్రత, దేవుని మరణం, అంటే మరణము ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే ఆ రెండిటి వెనకాల దాక్కోవాలి. ఏటా 2 చెప్పండి? ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తిని వెనక దాక్కోవాలి. అంటే శరీరం వెనక్కి పోవాలి, రక్తం వెనక్కి పోవాలి. రక్తం వెనక్కి పోవాలి అంటే నా శరీరానికి బదులుగా గొర్రె పిల్ల శరీరం, మా రక్తం కారిపోకుండా రక్తం. ఈ 2 మేము ఎక్కడ చూపిస్తున్నామంటే పై అడ్డు కమ్మికి చెప్పండి, నిలువు కమ్మికి ఆ వెనకాల మేము దాక్కుంటాం. అంటే సిలువ వెనకాల దాక్కున్నారు. ఆ రోజు ఇశ్రాయేల్ని పరోక్షంగా చూచాయిగా కాపాడింది చెప్పనా? సిలువే కాపాడింది. అది ఇశ్రాయేల్ని ఐగుప్తిలో కాపాడింది తెలుసా? గొర్రె పిల్లే కాపాడింది. ఆ గొర్రె పిల్ల సిలువ దేనికి అంటే చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గురించి రాబోతున్న వార్తను గురించి. అందుకే ఇవన్నీ మైండ్లో పెట్టుకుని యోహాను గారు అంటున్నారు, ఇదిగో అబ్రహాం దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి, ఏబేలు దగ్గర నుండి, మోసే దగ్గర నుండి, ఇంకా మన పురాతనమైన కాలం లేవే కాదు మనం ఇచ్చిన బలులన్నీ దేనికోసమైతే ఇస్తున్నామో ఆ లోక పాపాలను మోసుకొని పోవు చెప్పండి. ఏ దేవుని గొర్రెపిల్ల ఇదే అన్నాడు. మీకు ఇంకా గమ్మత్తైన విషయాలు మన ఇండియాలో కూడా కనబడతాయి. ఒకసారి ఎబ్రీ పత్రిక తీయండి. ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్కి రాసిన పత్రిక, త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అని చెబుతూ ఎబ్రీ పత్రిక అంతా కంటెంట్ మీకు తెలియాలి. మొత్తం ధర్మశాస్త్రానికి కామెంటరీ ఎబ్రీ పత్రిక. ఆ ఎబ్రీ పత్రిక మాట్లాడుతూ ఆ 9వ వచనం నుంచి 11వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. క్రీస్తు రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి హస్తకృతము కానిది అనగా ఘనమైనదియు పరిపూర్ణమైనదియు అని చెబుతూ పడవచ్చులో మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించెను. ఇక చాలు,
ఆ కోడల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి ఏంటో అర్థం అవడానికి, ఆ మేకల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి ఏంటో అర్థం అవడానికి, ఆ ఎద్దుల్ని ఎందుకు బలిచ్చారంటే ఈయన బలి ఏంటో అర్థం అవడానికి. ఇండియాలో మీరు చూడండి, ఇప్పటికీ మన చుట్టూ చాలామంది అన్యులు మన ఇంట్లో కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక ఇబ్బందులైనా, తీరని రోగాలు మనల్ని ఎంటబడుతున్నా మన చెవిలో చెప్పే మాట ఏంటి చెప్పనా, ఏదో ఒక శాంతి పూజ చేయకపోయారా అంటారు. ఏం పూజ అట? శాంతి పూజ. ఏం శాంతి పూజ అంటే ఇవన్నీ ఇల్లు జీసస్ నమ్ముకో, కానీ ఈ కోడినో మేకను ఎదురు బలేరా అన్నీ చెప్పండి, సమాధానం పడిపోతాయి. నడుతున్నాను. ఎలా వచ్చినాయండి అలవాట్లు ప్రపంచానికి? నడుతున్నాను. ఏదో ఒకటి బలేస్తే శాంతి దొరుకుతుంది అన్న అలవాట్లు ఎలా వచ్చాయి? ఆదాము దగ్గర నుంచి ఉన్నాయి, ఏబేలు దగ్గర నుంచి ఉన్నాయి, నావోహు దగ్గర నుంచి ఉన్నాయి, పురాతనమైన పితరుల దగ్గర నుంచి ఉన్నాయి. ఏమున్నాయంటే మనకు శాంతి సమాధానం దొరకాలి అంటే మన కోసం ఏదో ఒక రక్తం బలవ్వాలి. అందుకే బైబిల్ చాలా బ్రైట్గా చెప్తుంది ఏమనంటే, మేకల వలన మీకు సమాధానం దొరకదు, కోడెల వలన మీకు సమాధానం దొరకదు, ఎడ్ల వలన మీకు సమాధానం దొరకదు. మనిషికి సమాధానం దొరికేది ఒకే ఒక్క బలి, అది గొర్రెపిల్ల బలి. ఆ గొర్రెపిల్ల పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడికి రా. నువ్వు ఎన్ని ఎద్దులు వేసినా నీకు సమాధానం దొరకదురా అయ్యా. నువ్వు ఎన్ని మేకల్ని పొదునైన కట్టెలు తీసి కసకస నువ్వు నరికేసినా నీ కుటుంబానికి శాంతి దొరకదు కదా, పాపం కడుతుంది ఏమనుకుంటున్నావు. నువ్వెన్ని కోళ్ళు కోసి కోడి పీకులు మేక పీకులు తలకాయలు తెచ్చుకుని మెళ్ళలో వేసుకుని సంబరాలు చేసినా నీకు శాంతి దొరకదురా అయ్యా. నీవు చేసిన తప్పులకి, నువ్వు చేసిన నీ కళ్ళతో చేసిన తప్పులకి, నీ చెవులతో చేసిన తప్పులకి, నీ చేతులతో చేసిన తప్పులు, నిలువెల్లా మనిషిగా నువ్వు చేసిన తప్పులకి, నువ్వు మనిషివి కనుక నీలాంటి మనిషే నరబలి జరగాలి. నరబలి అంటే నీకు నువ్వే బలి అవ్వకూడదు, నీకు సంబంధించినోడు బలి అవ్వకూడదు. ఎందుకంటే నీ పాపాల కొరకు ఇంకోటి బలి అవ్వాలంటే ఆడి పాపాలు లేనోడే ఉండాలి. ఎవడున్నాడు పాపాలు లేనోడు? పసిపిల్లలు ఉన్నారు కానీ పసిపిల్లల్ని వేస్తారు. ఇందుకే వేస్తారు నడుతున్నాను. పసిపిల్లలు ఉన్నారు కానీ పసిపిల్లలు నదులకు అర్పించేశారు. పసిపిల్లల్లో నడుతున్నాను. పసిపిల్లలు పాపం చేయలేదు కానీ పసిపిల్లల్లో స్వభావం లేదా? ఈ మాట కొంచెం క్లారిటీగా ఉండాలి. పసిపిల్లలు పాపం చేయలేదు కానీ పసిపిల్లల్లో స్వభావం లేదా? ఆదాము నేచర్ లేదా? వాళ్ళు ఉంది. లింగుమని బుడ్డోళ్ళు పెద్ద అయిన తర్వాత, ఆడు ఒకటో తరగతి పెద్ద అయిన తర్వాత ప్రోగ్రెస్ ఇటు చూసి ఏడ్రీ మార్కులు తక్కువ వచ్చినాయి, నీకు మళ్ళీ 10 ఏళ్ళు కట్టి యూనిఫామ్, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అరుగుదండగా 2 పడేహాను అంటే అన్నావు అనుకోండి. ఆ బొడ్డగాడు ఏమంటాడు తెలుసా? నేనే కాదు డాడీ ఫెయిల్ అయిపోయింది, ఆడు ఫెయిల్ అయిపోయాడు అన్నాడు. వీడికి ఎలా తెలిసిపోయింది అప్పటికే? ఇది ఆదాము నేచర్ కాదు. ఆదాము ఎందుకు ఫెయిల్ అయ్యామని అంటే, నేను కాదు ఫెయిల్ అయితే చెప్పండి, ఆవిడ అంది. ఆవిడని అడిగితే ఏమని చెప్పండి? అది అంటే ఈ నేచర్ మళ్ళీ మన బుడ్డోళ్ళలో కనబడుతుందా లేదు చెప్పండి. అదే నేచర్. అది మీకు ఇంకా పిల్లలు ఉంటే మీరు ట్రై చేసి చూడండి. మీ పిల్లల ముందు ఎవరి పిల్లలైనా ఎత్తుకోండి, చూడండి, ఎత్తుకొని ఆడ దించే వరకు ఈడ ఆగితే ఒట్టు. ఆ వయసుకి మనకు ముద్దు వస్తుంది కానీ అది పెరిగితే దాని పేరేడు చెప్పిన జలసి, దాని పేరు అసూయ. నడుపుతున్నాను. అప్పటికి నేచర్ ఉందా అంటే చెప్పండి, ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను రక్షింపబడాలంటే, నా మీద శిక్ష పడకుండా నేను పక్కకి జరగాలంటే ఎగ్జాక్ట్ నాలాంటి మానవ దేహమే బలవ్వాలి. అలా బలవ్వాలి అంటే ఆ బలవుతున్నది శ్రేష్టమైనది ఉండాలి. ఆ శ్రేష్టమైనడు ఎవడున్నాడు? ఆడవాళ్ళు ఉన్నారా? మగోళ్ళు ఉన్నారా? చిన్నోళ్ళు ఉన్నారా? వయసు అయిపోయి ఉన్నారు? ఎవరున్నారు? ఏ భేదం లేదు, ఎవరు లేరు. అలా శ్రేష్టమైన మనిషి ఎవరు ఉంటాడు? ఎవరు లేరు. కనుకే దేవుడే చెప్పండి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఇంకో మాట అడుగు ముందుకేసి అంటున్నాను, గొర్రె పిల్లగా మారాల్సి వచ్చింది. గొర్రె పిల్ల అంటే గొర్రె వధిస్తున్నప్పుడు ఎలాగైతే మౌనంగా ఉంటుందో, గొర్రె బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు తన బొచ్చంతా తనకు రక్షణ వలయంగా ఉన్న దాన్ని కట్ చేస్తున్న దాన్ని తెలిసినా ఎలా మౌనంగా ఉండిపోద్దు. తన కళ్ళ ముందు తన అమ్మని చంపేసిన, తన కళ్ళ ముందు తన చెల్లిని చంపేసిన, తన కళ్ళ ముందు తాన మీదకే కత్తెత్తుతున్నా ఆడు అటు ఇటు బెదిరిపోకుండా అలా అమాయకంగా చూస్తూ ఎలాగైతే బలైపోద్దో, అచ్చు నీ కొరకు బలైపోవడానికి గొర్రె పిల్లలాగే మౌనంగా ఉండిపోయాడు. ఎందుకు అలా గొర్రె పిల్లగా మౌనంగా ఉండిపోయాడంటే ఆ మౌనం వెనకాల ఒక ఆన్సర్ ఉంది. ఆ మౌనం వెనకాల ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిజానికి ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు,
క్లెయిమ్ చేసుకోవచ్చు. పిలాతు అడిగినప్పుడు ఆయనకు అవకాశం ఉంది. వాళ్ళు అంటున్నవన్నీ నిజమా అని అడిగితే, వాళ్ళు నన్ను మొదటి నుంచి నన్ను అలా బ్లేమ్ చేస్తూ ఉన్నారు, నాకు ఏ తప్పు తెలియదు, మీకు విడిపించే అధికారం ఉంది కనుక మీరు నన్ను నమ్మండి, నన్ను విడిపించండి అంటే వదిలేసే అవకాశం ఉంది యేసుక్రీస్తు అని. కానీ ఆ టైంలో ఎలా ఉన్నాడు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంత మౌనం అంటే ఆయనకి తెలుసు నువ్వు నేను బతకాలి అంటే చెప్పండి ఆయన అక్కడ మౌనంగా ఉండాలి. ఘోరాతి ఘోరంగా ఆయన ఈపుని చీరేస్తున్నా మౌనంగా ఉన్నాడు. ముల్లేసి ఆయన తలను నొక్కేస్తున్నా మౌనంగా ఉన్నాడు. ఆయన గోనె పట్ల కట్టి రుద్దేస్తున్నా మౌనంగా ఉన్నాడు. పచ్చి మ్రాను భుజాలకెత్తి రుద్దేస్తున్నా మౌనంగా ఉన్నారు. అబద్ధ సాక్ష్యాలు ఒకడెనకాల ఒకడు మాట్లాడుతున్నా ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయక మౌనంగా ఉన్నాడు. ఒకడు ముసుకేసి పిడుగుదులతో గుద్దేసి నేను గుద్దినవాడు ఎవరో చెప్పు నువ్వు దేవుడు కుమారుడు అన్నా ఆయన చెప్పగలిగే శక్తి ఆయనకున్నా. చేప గర్భంలో సెకీలుందని చెప్పగలిగిన వాడు ఎవడు గుద్దాడు ఈజీగా చెప్పగలడు, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనం దేనికంటే ఆ మౌనం వెనకాలని శబ్దమైన ఆన్సర్ ఏంటో తెలుసా? నశించిపోతున్న నిన్ను నేను చెప్పండి ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను కనుకే నీకు బదులుగా గతంలో కోడలు నిలబడ్డాయి, నీకు బదులుగా గతంలో గొర్రెలు నిలబడ్డాయి, నీకు బదులుగా గతంలో మేకలు నిలబడ్డాయి. ఇప్పుడు నీకు బదులుగా మీ మానవ ప్రపంచానికి బదులుగా చెప్పండి నేను నిలబడుతున్నాను. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, ఆయన తన అద్భుత కుమారుని లోకానికి బలిగా అర్పించను. ఇందులో చెప్పండి ప్రేమ కలదు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్దవారు రాసింది దేవుని ప్రేమ ఇదిగో. ఎంత బాగుంటుందంట పాట. ఏడాదికి 7 మాటలని ఏ మాటలు అయితే మాట్లాడుకుంటున్నాం ఆ 7 మాటల సాంగ్లు ఉంటాయి, మీరు చదవండి కావాలంటే, వినండి ఒకసారి కావాలంటే. అది లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, గొర్రెపిల్ల. యోహాను అంటున్నాడు లోక పాపాలని మన పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక క్వశ్చన్ రేట్ చేసి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. అంటే దేవుడికి అన్నీ ముందే తెలుసు అంటారా అని మీరు నన్ను అడిగితే ఎస్. కాలం రాకమునిపే, కాలం లేకమునిపే, కాలంలో ఏం జరుగుతుందో అన్నీ చూడగలిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మరి అన్నీ తెలిసినప్పుడు ఆదాము తప్పు చేస్తాడని తెలిసినప్పుడు ఆదాము దగ్గర చెట్టు ఎందుకు వేశాడు అని ఆయనకు తెలుసు కదా. ఆదాం పడతాడని తెలుసు కదా, అవ్వ పడతాడని తెలుసు కదా, మరి చెట్టు ఎందుకు వేసాడు? ఇంకా అన్నీ తెలిసినప్పుడు చెట్టు ఎందుకు వేసాడంటే గుర్తుపెట్టుకోండి, ఆదాం పడతాడని తెలిసే వేసాడు చెట్టు. ఎందుకు వేసావు ప్రభు అంటే దేవుడిని ఎవడు తప్పుపడ్డానికి సరిపోడని. ఎందుకు వేసాడు చెప్పను? ఆదాము పడిపోతాడని తెలిసి ఎలా పడిపోతాడో ఆదాముకు అర్థం కావాలని చేయాలని చెట్టేసి పడిపోయిన ఆదాము మొదలుకొని ఈరోజు నా వరకు అందరినీ రక్షించడానికి చెట్టేకి మునిపే, ఆదాము పుట్టక మునిపే, మనం ఎవరో రాక మునిపే గొర్రె పిల్లని రెడీ చేశాడట. గుర్తుపెట్టుకోండి. అందుకు చెట్టేశాడు, అందుకు బలెట్టాడు. మనం ఎవరో రాకమునిపే గొర్రెపిల్ల ఉందంటే ఎస్, మనం ఎవరో రాకమునిపే గొర్రెపిల్ల ఉంది. ఆదాము లేకమునిపే, ఆదాము తుంచకమునిపే, అంటే తప్పు జరగమునిపే, రోగం రాకమునిపే. రోగం ఏమో రాబోతుందో ముందే మందు రెడీగా పెట్టాడట. ఆ మందు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఎఫ్సీ పత్రికలో ఏమని రాస్తాడు మీరు చూడండి. మొదటి అధ్యాయం చాలాసార్లు చదువుకున్న వచనం 4వ వచనం నుండి. ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు దయా సంకల్పం చొప్పున మనలను ముందుగా మనలను ముందుగా ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడక ముందుగా. ఆ కింది వచనాల్లో మునిపే, ముందుగా, మునిపే, ముందుగా, మునిపే అంటే ముందుగా. ఎంత ముందుగా? జగత్తు పునాది వేయబడక ముందే, మునిపే. ఎప్పుడు? ఆదామవులు సృష్టి పుట్టక మునిపే మనం అందరం ఇలా తయారవుతామని తెలిసి చెప్పండి ముందుగా ఆయన ప్రేమ చేత మన కోసం బలైపోవాలని సంకల్పం. ఇప్పుడే దేవుడు ఎలా అనుకున్నా, అయ్యో ఆదాం ఏంటి ఇలా తెంచేశాడు, అయ్యో సురేష్ గడ్డి ఇలా చేస్తున్నాడు, అయ్యో జేమ్స్ ఏంటి ఇలా చేశాడు, అయ్యో వీళ్ళందరూ ఏంటి ఇలా పాపాలు చేస్తున్నారు అని ఇప్పుడు వీళ్ళందరినీ విమోచించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పాప పరిహారం కోసం అంటే నేనే బలవ్వాలని ఇప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు అది. గుర్తుపెట్టుకోండి.
అది ముందే మునిపి. అందుకే టైటిల్ ఎవరెట్టారు, సురేష్ ఎట్టారు, డేవిడ్ ఎట్టారు, ఎవరెట్టారు తెలుసు, కానీ ఇది శాశ్వతమైన ప్రేమ. ఇది అర్థం చేసుకునే సుదీర్ఘమైన ప్రేమ. ఇది ఎప్పుడో అనాది సంకల్పంలో ఉన్న ప్రేమ. అది అప్పుడు ఎప్పుడో ఉన్న ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ, ఎప్పటికి ఉండే ప్రేమ. కానీ గమ్మత్తేంటి చెప్పనా, మీకు ఇది చదువుతుంటే ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ సిలువను ఎందుకు ధ్యానించాలి ఫ్రైడే రోజు అంటే, నువ్వు నేను పుట్టి మేలు కీడులు చేయక మునిపే మన భవిష్యత్తు ఏంటో ముందే చూసిన వాడు ఎవరు చెప్పనా, మన కోసం బలైన గొర్రెపిల్ల దేవుడు. మీకు ఇందులో ప్రేమ కనబడుతుందో లేదు, కానీ నాకు మాత్రం తరగనంత ప్రేమ కనబడుతుంది. 2026లో నేను ఏం చేస్తానో నా కోసం ముందే తెలిసి 2026కు నేను ఇక్కడ నిలబడక మునిపే 2000 సంవత్సరాల క్రితం నా కోసం చెప్పండి బలైపోయాడు. ఇంకా నా నుంచి రాబోతున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షించడానికి ముందుగానే చెప్పండి బలైపోయాడు. నా వైపుకు రండి, నా వైపుకు రండి, నా వైపుకు రండి, చూసిన దాన్ని నమ్మండి, వినబడుతున్న కనబడుతున్న దాన్ని నమ్మండి. ముందుగా నిర్దోషంతో ఒక గొర్రెపిల్లగా బలైపోయాడు. అందుకే దోషం చేత, కలహాల చేత, శిక్షకు తప్ప దేనికి పనికిరాని నిర్దోషత్వం లేని మన కొరకు ఒక నిర్దోషమైన వ్యక్తిగా చెప్పండి బలైపోయాడట. రేపొద్దున జడ్జిమెంట్ డే నాడు రోమపత్రికలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు తీర్పు తీర్చినప్పుడట ఎవ్వడూ దేవుణ్ణి దోషిగా చూపించడాడట. నా మాట గుర్తుపెట్టుకోండి. మేము ఆదాము పుట్టడం వల్లనే ఇలా తయారయ్యామంటే, ఆదాముకు పుట్టడం వల్లే మీరు ఎలా తయారయ్యామని మీరు ఆ క్వశ్చన్ నా మీద రేట్ చేయక మునిపే మరొక ఆదాముని మీ కోసం పుట్టించాన్రా, అక్కడ పుట్టిన మీరు ఇక్కడ పుట్టాన్రా అని మీకు చెప్పాన్రా అని దేవుడు ఆన్సర్ చూపిస్తాడట. ఆన్సర్ అంటే చెప్పిన కలవరగిరి మీద యేసు ప్రభువు మన కొరకు చనిపోయిన త్యాగం. అందుకే పౌలు గారు అంటారు, ఎవ్వరు కూడా ఆయన దోషిగా నిలబడలేదు. దేవుడిని ఎవడు ఇదెందుకు ఇలా చేస్తావు, అదెందుకు అలా చేస్తావు, ఇదెందుకు అసలు ఎవడో కామెంట్ చేయడు. ఎందుకంటే ముందుగా అనుకున్న దాన్ని ఒకటి నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన దాని కొరకు మనుషులను సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచిన దాన్ని పాఠాలు పితరుల కాల నుంచి నేర్పిస్తూనే వచ్చాడు. ఎప్పటికీ గొర్రెల మేకలు బలిస్తున్నప్పుడు దాని నుంచి కూడా ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. ఇవన్నీ బలులు దేనికి సంకేతం అంటే, నీ కోసం ఒక వ్యక్తి బలయ్యాడని ఈ రోజుకి నీకు చూపిస్తూ వినిపిస్తూ అనేక మంది గొంతెత్తరుస్తానని నీ బుర్ర మారకపోతే ఎవడ తప్పు? నీ తప్పు. నువ్వు మర్చిపోతావేమో, ఇది ఆచారం అనుకుంటావో, సాంప్రదాయం అనుకుంటావో, హిస్టరీ అనుకుంటావు, ఏమనుకుంటావు అనుకో, నువ్వు మర్చిపోతావని ఏడాదికి ఒక రోజు క్యాలెండర్లో ఆ ఫ్రైడే గుడ్ ఎలా అయిందో నీకు ఈ రోజుకి గుడ్ ఫ్రైడే అని ఒక సింబాలిక్గా చూపిస్తున్నాడంటే, ఈ రోజుకి నువ్వు మారకపోతే ఎవడ నీ మీదకి ఉగ్రత తెచ్చేది? నీకు నువ్వు కాదా? నీ ఆత్మకు నువ్వు నీకు నువ్వే ఉగ్రతగా మారట్లేదా? నీకు నువ్వే శిక్షాస్మృతిగా మారట్లేదు? చెప్పు. ఇంతకన్నా ఏం చేయాలి చెప్పండి? దేవుడు ఇంతకన్నా మనకి ఏం బయలుపడి చేయాలి చెప్పండి? అందుకే దేవుడు శిక్షకు తప్ప దేనికి పనికిరాని మనం, మరణించడానికి తప్ప దేనికి పనికిరాని మనం, ఏమాత్రం పరిశుద్ధత లేని మన కొరకు దేనికి పనికిరాని మనం నిర్దోషమైన ఒక గొర్రెపిల్ల మన కొరకు చెప్పండి చనిపోయిందంట. అందుకే రోమ పత్రికలో 5 మనం ఇప్పుడు చదువుకున్న మాటలే కొంచెం ప్రభావం ఉంటే ఒకసారి చదవండి. 5వ అధ్యాయం 6వ వచనంలో ఎంత మంచి మాట ఉందో చూడండి ఒకసారి. మనం ఇంకా బలహీనులమై ఉండగా ఎవరి కోసం అండి? మనం ఎవరు అండి చెప్పండి? భక్తిపరులం కాదు. ఎవరు చెప్పండి? భక్తిహీనులు, బలహీనులు. కిందకి మాట్లాడుతాం. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఒకడు ఎవడైనా చనిపోవచ్చేమో కానీ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడి చేసు. ఎలా ఎల్లడి చేసే ప్రభు అంటే చూపిస్తున్నాడు. ఎల్లడంటే ఏంటండి? చూపించడం. ఎక్కడ చూపించే ప్రభు అంటే చెప్పండి? మొరియా పర్వతం మీద, చెప్పండి కలవరి గిరి మీద తన ప్రేమను ఎల్లడిపరచను. తన ప్రేమ చూసేందుకే సిలువే ప్రతిదానికి సంకేతం అంటే అదే. ఒక రైటర్, ఒక థియాలజియన్ ఏమన్నాడు తెలుసా? ఎవడైతే సిలువు కోసం ఎక్కువ డిస్కషన్ చేయడో ఆ విశ్వాసి త్వరలోనే అవిశ్వాస అయిపోతాడంట. ఇది నిజమే.
ఎవడైతే ఎక్కువగా సిలువను గూర్చి సిలువ ధ్యానాన్ని ఎవడైతే ఎక్కువ చేయడో, ఏ ప్రసంగమైనా ఏ పాట అయినా సిలువ చుట్టూ తిరగదో, వాళ్ళ త్వరగానే విశ్వాసులు అవిశ్వాసులు అయిపోతారంట. అందుకే నా మీనింగ్ సిలువ దగ్గర ఉంది, నా లైఫ్ సిలువ దగ్గర ఉంది, నా భవిష్యత్ సిలువ దగ్గర ఉంది, నా బ్రతుకంతా సిలువ దగ్గర ఉంది, నా పాపం సిలువ దగ్గర ఉంది, నా సమాధానం సిలువ దగ్గర ఉంది. సిలువ సిలువ సిలువ. అది ఏ రోజు జరిగిందంటే చరిత్రలో చూచాయిగా ఫ్రైడే జరిగింది. అది జ్ఞాపకం చేసుకోవడానికే చెప్పండి ఈరోజు మనం కూడుకున్నాం. ఆయన గురించి వర్ణిస్తూ యెషయా ఓ పాట పాడాడు. నిజానికి ఈ లెసన్ నేను చెప్పాలి. యెషయా సాంగ్స్, ఆ సాంగ్స్ గొలుగత్తాకి ఎలా కనెక్ట్ అయ్యి లెసన్ నేను చెప్పాలి, కానీ టైం లేదు కనుక చెప్పడానికి ఇది టైం కాదు కనుక ఇప్పుడు నేను చెప్దాం. యెషయా పాడిన పాటల్లో ఒక పాట తెర మీద తెస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి. నిత్యముగా ఆయన మన రోగములను భరించెను, అతడు మన వ్యసనములను భరించెను. మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన క్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషముల బట్టి నలగొట్టబడను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రె వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. యెహోవా మనందరి దోషము, మనందరి దోషము, మనందరి దోషము. చెప్పండి, ఏ పెన్నుంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. అతని మీద మోపెను, అతని మీద మోపని. ఇది అంటే మన దోష శిక్షలన్నీ అతని మీద మోపనని ఆ పదమే లేవే కాండంలో వాళ్ళు చేసింది. గుర్తుపెట్టుకోండి. ఒక గొర్రె పిల్లని తెచ్చారు, ఓ మేకను తెచ్చారు, దాని తల మీద చెయ్యెట్టేలా అన్నారు, మా దోషాలన్నీ దీని మీద చెప్పండి మోపుతున్నాం. ఒక కోడిని బలిస్తున్నారు, మా దోషాలన్నీ దీని మీద మోపుతున్నాం, మా పాపాలన్నీ దీని మీద మోపుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గొర్రె కాదు, కోడి కాదు, మేక కాదు, ఇప్పుడు మన చేతులన్నీ ఎవరి మీదకి ఎత్తాం తెలుసా? చెప్పండి, ఆయన మీదకి ఎత్తాం. మాకు బదులుగా చెప్పండి ఇతన్ని మా కోసం బలి ఇచ్చేస్తున్నాం. అందుకే తెలుసరిసారో తెలియకరిసారో మనుషులందరూ కలిసి అరిసింది చెప్పిన, అందరూ చేతులు ఇలాగ ఎత్తి చూపించి అతన్ని సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. వాళ్ళకి తెలియకుండా చేస్తున్న పనిని చెప్పిన, వాళ్ళ పాపాలు వాళ్ళే దేవుని ప్రణాళికలో ప్రక్షాళనకి జరుగుతున్నారు, చనిపోయారు. ఇంకా కిందికి మాట్లాడుతూ అతడు దౌర్జన్యం నొందెను. దౌర్జన్యం అంటే ఏంటండి? దౌర్జన్యంగా మీదకి వచ్చేస్తారు చూసారా? ఏ తప్పులే, ఇంత దౌర్జన్యం ఏంటారా నీకు అంటారు చూసారా? అక్కడ రాస్తున్నాడు, అతడు దౌర్జన్యం నొందనంటే ఆయన మీదకి ఆయన ఏ తప్పు చేశాడండి? సన్హెడ్రిన్ సభంతా మీదకి వచ్చారు. అంతకుముందే పోయిన వారం మనం ఏదైతే ఉందో మట్లాదివారం చేసుకున్నాం కదా, అంతకుముందే ఆయన చాలా పొగిడారు. ఇప్పుడు అందరూ కలిసి అటు పిలాతు ఎవరైతే ఉన్నారో కింద ఏ రోజు సన్హెడ్రిన్ సభ, ఆ పబ్లిక్ అంతా కలిసి దౌర్జన్యంగా ఒక్కడిని నిలబెట్టారు. ఒక్కడినే, 12 మంది లేరు, వాళ్ళ ఫ్యామిలీ లేరు, ఎవ్వరు లేరు, అందరు కలిసి దౌర్జన్యంగా ఒకటి నిలబెట్టి ఒకే ఒక్క మాట ఏకస్వరం తరిశారట, చంపేయండి అన్నారంట. అంతే. వాళ్ళకి కొరడ దెబ్బలు కొట్టినా సరిపోలేదట, ఈ పంత సీరియస్నా సరిపోలేదట, కళ్ళు పగిలిపోయేలా కొట్టినా సరిపోలేదట, ఎంత దారుణంగా ఆయన హింసించినా సరిపోలేదట. ఆయన ఎలా చంపేశారంటే దౌర్జన్యంతో చంపిస్తాడు. అంటే దొమ్మిగా చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన దౌర్జన్యంతో చంపారట. బాధింపబడినను అతను నోరు తెరవలేదు, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. మరి గుర్తుపెట్టుకోండి, మన బాధల్లో నోరు తెరుతామని తెరవా చెప్పండి. ఎంత మంచులమైన ఒక మాట అంటాం, ఏమని చెప్పినా, నా శిక్ష అంతా దేవుడు నీ మీదకి తెస్తాడరా అంటాం. అనవా? నాకెంత అన్యాయం చేస్తున్నారా, నేనేం తప్పు చేసినా నా మీదకి ఎంత దౌర్జన్యంగా వస్తున్నారా, దేవుడు అన్నాడు చూసుకుంటాడరా అంటాం. కానీ ఆయన చూడండి, ఆయన ఎంత బాధింపబడుతున్నాను, ఆయన నోరు తెరవలేదు. ఏమని నోరు తెరవలేదు? నాశనం అయిపోతారా అని ఒక్క మాట అనలేదు. మళ్ళీ రెండో రాకలు వచ్చినప్పుడు చూద్దాంరా అని ఒక్క మాట అనలేదు. నోరు తెరవలేదు. అందుకే ఆ పాత పాటలో నోరు తెరవలేదాయే ప్రేమ. నీ నోరు ఎందుకు తెరవలేదు? నీ నోరు తెరవడం వెనకాల ఏముంది తెలుసా?
మా మీద ప్రేమ ఉంది. నువ్వు నోరు తెరిస్తే నీ నోటంటే మా బతుకులు ఎలా ఉన్నాయి బయటకు వస్తాయి. అందుకే మేము మంచోళం కాకపోయినా నువ్వు నోరు మూసుకొని పెదాల వెనకాల మా పాపాలు దాసేసి ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా మా మీద చేయకుండా ఒకే ఒక్క మౌనం వెనకాల సమాధానం చెప్పావు. ఆ మౌనమే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కిందకి అంటున్నాడు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుపబడును. అతని తర్వాత మీరు చదవండి, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరంటే దానికి ఆన్సరు యెషయా పాటకు ఆన్సర్ అంటే చెప్పిన ఈ ఫ్రైడే మేము ఆలోచిస్తున్నాం ప్రభా. మేమున్నాం. ఆయన సంగతిని ఆలోచించేది ఎవరంటే యెషయా పాటకు మనం ఆన్సర్ చెప్తున్నాం. మేమున్నాం. సజీవులు భూములు ఆయన కొట్టవేయబడ్డాడని మేము నమ్ముతున్నాం. మౌనంగా ఉన్నాడని మేము నమ్ముతున్నాం. మా కోసం బలైపోయాడు చరిత్రలని మేము నమ్ముతున్నాం. ఇదంతా ఆలోచించేవారు ఎవరని మీరు అడిగిన ప్రశ్నకి చెప్పండి. మేము ఆలోచిస్తున్నాం ఈ ఫ్రైడే కూర్చుని ఇంత ఎండవేళ చెమటలతో, మాకు సరైన వాతావరణం లేకపోయినా, మాకు సరైన వసతులు లేకపోయినా, ఆకలి కడుపులతో ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం. గుడ్ ఫ్రైడేకి ఇదంతా ధ్యానించడం దేవుని చిత్తం అంటే చెప్పండి, దేవుని చిత్తమే. శిలువ గురించి ఆలోచించడం దేవుని చిత్తం అంటే బైబిల్ చెప్తుంది దేవుని చిత్తం. అందుకే దీన్ని ఆలోచించేవారు ఎవరు అంటే మనం అంటున్నాం, మనమే. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని ఇవ్వబడును, ధనవంతుడు అతడు ఉంచబడును. తర్వాత చదవండి. ఆయన కిందకు వస్తూ వస్తూ అతని నోట ఏ కపటము లేదు. అతను నలగొట్టబడి యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలగజేసిన. ఒక మాటలో చెప్పాలంటే ఏం చేసే ప్రభు అని ప్రియ కుమారుని అంటే మళ్ళీ చెప్తున్నాడు అండి. ఈజిప్ట్లో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్లో ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు ఉన్నప్పుడు, అంటే ఇశ్రాయేల్ అంటే దేవుని కుమారుడు. ఈజిప్ట్లో ఇశ్రాయేల్ ఉన్నప్పుడు ఆ కుమారుడి మీద నాకు మరణం విధించాలన్నంత కోపం వచ్చింది. నా తీవ్రత, నా ఉగ్రత మరణాన్ని ఇశ్రాయేల్ మీద కుమ్మరించాలనుకున్నాను. ఈరోజు మళ్ళీ ఆ కోపాన్ని, ఆ తీవ్రతని ఇశ్రాయేల్ మీద కుమ్మరించకుండా ఒక గొర్రెపిల్ల మీద కుమ్మరించాను ఆ రోజు. ఈరోజు ప్రపంచమంతా దేవుని కుమారులే కదా. ఆ కుమారులు ఈరోజు ఈ కుమారుల మీద దేవుని ఉగ్రత, దేవుని మరణం కుమ్మరించాలనుకున్నాడు. మన మీద కుమ్మరించాల్సిన ఈ తీక్షణమైన ఉగ్రత చెప్పండి తన కుమారుని మీద కుమ్మరించాడు. ఈ పదం వాడొచ్చో లేదు కానీ వాడుతున్నాను. తెగించి తన కుమారుడి మీద కుమ్మరించాడు. తెగించి తన కుమారుడి మీద కుమ్మరించాడు. మన మీద పడాల్సిన ఉగ్రత అంతా తన మీద కుమ్మరించి నా కొడుకు ఇంతకెళ్ళి అయిపోయాడు, వీళ్ళందరూ బాగానే బతికాడు అనకుండా అది ఆయనకి చెప్పండి ఇష్టం. ఆయన ఇదంతా నీకు నాకు అర్థమైంది లేదు కానీ అపోస్తులకు అర్థమయ్యి తర్వాత గాస్పల్ ఈ పదాలని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా స్పెల్ చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. మొదటి పేతురు పత్రిక ముగించేద్దాం. మొదటి పేతురు పత్రిక ప్రవరాత్రి భోజనం వస్తే తీసుకురమ్మా అండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడిచిపోవాలని మీకు మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. ఈ మాటలన్నీ పేతురు గారికి ఎక్కడవండి? యెషయా గ్రంథంలోనివి. యెషయా గారు పాడిన పాటే పేతురు గారు పాడుతున్నారు. పేతురు గారు పాడిన పాటే సువార్త అయింది. ఆ పాటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పెద్దలు పాడారు. ఆ పాటలే మీకు దండం పెట్టి పాడమంటున్నాం, గుర్తుపెట్టుకో. అందుకే పాటలు పాడమనేది. ఏం పాడుతున్నారు చూడండి. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు చూసి దేవునికి తన్ను తానే ఈ మాటలన్నీ ఎక్కడవే? యెషయా 53వ అధ్యాయంలో పాడిన పాట పద్యం, అక్కడున్న కావ్యం, దాన్నే తీసుకొచ్చి పేతురు గారు పాడుతున్నాడు, చెబుతున్నాడు. మన పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపంలో మాన మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను నూరి మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు. కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన ఎగ్జాక్ట్ రెఫరెన్స్ దించేసాడు చూడండి. ఎవరు చెప్పండి? పేతురు గారు.
ఆ మాటలను తెచ్చినందుకే ఇది ధ్యానించడం, ఇది పరిశీలించడం. యోహాను గారు, క్షమించండి, పేతురు గారికి ముందు యోహాను గారికి ముందు పెద్దల ముందు పాత్ర వీళ్ళందరూ పాడక మునిపే దేవుడు మదిలో ఉన్న ప్రశ్న, నేను ఒక కార్యం చేస్తాను, నా ప్రేమను ఎల్లడి పరుస్తాను, నా ప్రేమను ఎల్లడి చేసిన ప్రేమను పరిశీలనగా తెలుసుకునేది ఎవరు? ఒకవేళ ఈరోజు కొత్తగా ఎవరైనా ఉంటే, దీని తర్వాత బాప్టిజాలు ఉన్నాయి, ఈ మెసేజ్ నేను పొడిస్తే ఇంకా బాప్టిజాలు తీసుకోలేని వారు ఎవరైనా ఉంటే మీ అందరికి నేను పిలుపునిస్తున్నాను. మీకు నిజంగా మీరు ఉదయం పనిచేస్తే సంకల్పం అంటే అనాది సంకల్పంలోనే ముందుగానే, ఎప్పుడో మన పాపాలకి ముందుగానే మన కోసం బలైన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారని ఈ ఫ్రైడే నీకు అర్థమైతే, ఈ ప్రేమకి నేను ఏమని జవాబు నేను మారడం తప్ప అని నీకు అనిపిస్తే మీరు ముందుకు రండి. అయిన తర్వాత ఎవరైతే బాప్టిజాలు సిద్ధమై ఉన్నారో వాళ్ళందరూ రండి. పెళ్ళిళ్ళు బాప్తిజాలు, కొకృతి బాప్తిజాలు, సమాధుల బాప్తిజాలు తీసుకుని చెల్లని బాప్తిజాలు ఎవరైనా ఉంటే మళ్ళీ రెండవసారి తీసుకోవడానికి మీరు ముందుకు రండి. విషయం మీకు అర్థమైతే ముందుకు వచ్చి ప్రభువా నీకు ఏమని సమాధానం చెప్పమంటే దేవుడు ఒకటే కోరతాడు. ఆ పేతురు పత్రిక 2:9 తన గుణాతిశయములను చెప్పండి. ప్రచారం. ఆయన ఎందుకు పుట్టాడో చెప్పాలి, ఆయన ఎందుకు మరణించాడో చెప్పాలి, ఆయన ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలి. గుడ్ ఫ్రైడే ఇక్కడ చెప్పాం, ఈస్టర్కి రాజమండ్రిలో చెప్పబోతున్నాం 5వ తారీఖున. రండి అందరూ, మా సంబంధం లేదనుకోకండి, రండి. టైటిల్ ఏంటి తెలుసా? క్రీస్తు పునరుద్ధానుడు, దేనికి మేమందరం సాక్షి. నేను సాక్షి, నాతో పాటు సాక్షిగా ఉంటానన్న వాళ్ళందరూ రండి. రాజమండ్రి వేదికగా గొంతెత్తి అరవబోతున్నాం, మేము సాక్షులం. ఆయన మరణించి తిరిగి లేచాడు. దానికి ఏ ఎవిడెన్స్ కావాలి? నీకు హిస్టరీ నుంచి కావాలా, జోగ్రఫీ కావాలా, లాజికల్గా కావాలా, సైన్స్ టెంపర్లో కావాలా, మెడికల్ టెంపర్లో కావాలా, అపోలజిటిక్ ఆర్గ్యుమెంట్లో కావాలి, నీకు ఏం కావాలో రా. ఆయన తిరిగి లేచని చెప్పడానికి 5వ తారీఖున ఏదికి వేస్తున్నాం రండి. బస్సు ఎడతారని అడగండి, డబ్బులు తక్కువ ఉన్నాయి, రండి. ఇది యేసు ప్రభు త్యాగం నీ కోసం చేసిందని నీకు అర్థమైతే రండి. ఈ వర్తమానం నీకు అర్థమైతే అక్కడికి రండి. పరోక్షంగా వింటున్నవారు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ అక్కడికి రండి. వేల మంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళందరి ముందు భయం లేకుండా చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నారు, మతం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఏటికి భయపడకుండా మేము నమ్మిన దేవుడు సజీవుడని ప్రకటించడానికి మేము సిద్ధమయ్యాం. దానికి రండి. ఈ వర్తమానం అర్థమైతే అలాగే మోకాళ్ళు వేయండి. బాప్టిజాలు సిద్ధపడితే అందరూ సిద్ధపడండి. ఈ వర్తమానంలో ఉన్న సారాన్ని మీరు అర్థం చేసుకోండి.